కట్టుకొని పోతున్నా, బండిని మాత్రం విడిచిపెట్టట్లేదు. ఏది దొరికితే దానితోనే జీవితాలను కట్టుకొని పరలోకం పోదాం అనుకునే వాళ్ళు మళ్ళీ చాలామంది ఉన్నారు. కొంచెం ఆలస్యమైన విధేయతను నేర్చుకుంటేనే రేపు ఆయన రాజ్యంలో అడుగు పెట్టగలిగిన వ్యక్తిగా మార్చబడతాం. విధేయతతో మన బతుకులు కట్టబడునుగాక. స్థిరమైన నిలకడతో కూడిన భక్తితో మన జీవితాలు కట్టుకుందుముగాక. ఒక పూట ఒకలాగా, ఇంకొక పూట ఇంకొకలాగా ఉండే మనస్తత్వాల నుంచి బయటికి వచ్చి ఉన్న సంఘంలో స్థిరపరచబడి దేవుడిచ్చిన దైవజనులకు లోబడి దేవుని చిత్తానుసారమైనటువంటి కార్యాలేంటిదో గ్రహించి ఆయన రాజ్యంలో రేపు అడుగు పెట్టే ధన్యత, నా భాగ్యాన్ని ప్రభు మనందరికి ఇచ్చునుగాక. హల్లెలూయా అని అందరికీ గట్టిగా కొంచెం బిగ్గరగా చెప్పండి. నీకు మించిందే ఇదంతా. నీకు పరిశుద్ధత నీ వల్ల ఏమైంది, నా వల్ల ఏమైంది? పరిశుద్ధంగా నువ్వేడ ఉండగలను, నేను ఏడ ఉండగలను? ప్రార్థనాత్మతో మనమేడ బతకగలము? యోగ్యమైన ప్రవర్తనతో మనమేడ జీవించగలము? ఇదంతా చెయ్యాలి అంటే దీనికి కారకుడు ఆయనే దీనినంతటిని చేయించగలడు. కనుక నేననే మాట ఏంటిదంటే, ఆ చితిసారకపు మానుతో నీకు ఎవరు చెప్పినా చెప్పకపోయినా, ఎవరు సహకరించకపోయినా, ఒంటరిగా అయినా ఆయన చిత్తంలోనే నీ బ్రతుకును కట్టుకోగలిగిన కృప నా దేవుడు నీకు ఇచ్చును గాక. ఆమేనను గట్టిగా కొంచెం బిగ్గరగా చెప్పండి. సరే, చితిసారకపు మాను వచ్చిందా? చితిసారకపు మానుతోనే కదా ఇప్పుడు కట్టుకోవాల్సింది. ఇప్పుడు చితిసారకపు మానుతో కట్టుకోవాలా, కొలతల ప్రకారం కట్టుకోవాలా? కట్టుకుంటున్నాడు. దేవుడు ఏమన్నాడంటే, నానా కట్టుకోరా, కొలతల ప్రకారం కట్టుకో, వాడిని మాత్రం ఎవరి కోసం కట్టుకోమన్నాడు అన్న. ఆ మాట అన్నాను అందరూ. ఆత్మీయ జీవితం ఎవరి కోసం? ఇది ఒక పాట పాడినా, ఒక వాక్యం విన్నా, అదంతా మన కోసం, అంతేనా? నా కోసం. అయితే ఈ క్రమంలో మనుషులు ఎవరన్నా వచ్చారా ఓడలో కూర్చోడానికి? ఎవరన్నా నోవహు మాట ఎవరన్నా విన్నారా? విధేయత చూపించారా? లోబడ్డారా? ఎవరికి ఏమైంది? ఓడలోనికి దేవుడు వేటిని పిలిచాడు? కుక్కలు, నక్కలు, పిల్లులు, ఎలకలు, బలులు, తాండలు ఎగిరేయి, పాకేయి, నడిచేయి, ఇదేయి, మొత్తం మొటా కట్టుకొని వస్తున్నాయి అన్నీ. ఇప్పుడు నాకు మాట చెప్పండి, వాడు ఎవరి కోసం కట్టుకోమన్నాడు? గట్టి చెప్పలేదు. నీకోసం ఓడ కట్టుకోమన్నప్పుడు మరి లోపలికి కుక్క వస్తుంది అంటే, చాయ్ నోవహు తలుపు దగ్గర ఉండి కుక్కలను తరుముచుండెను అనండి. తలుపు దగ్గర ఉండి వచ్చిన పందిని తరిపాను అనండి. అదేనా చేసిందేనా? ఏం చేశాడు? అమ్మా మరి ఏనుగు ఎంత పెద్దగా ఉంటుందాక అనా? ఏనుగు ఇట్లా చిన్నగా మూటిగా అట్లా ఉంటుందా? అర్రేకి బరి ఎంతలా ఉంటుంది. అయితే అడచొత్తారు చలికి అది తెచ్చి అంతలా ఉంటుంది కాదు, అవునా? ఇప్పుడు నాకు ఆ మాట, దేవుడేమో 300 పొడుగు, 50 ఎడల్పు, 30 మొరల ఎత్తు. నువ్వే నోవైతే నువ్వేం చేస్తావు చెప్పనా? తలుపు దగ్గరికి, దారబంధం దగ్గరికి పోయి, మొత్త దగ్గరికి పోయి కొలుస్తావు. 30 మనం ఉంది 4.5 5. మేస్త్రి ఆడోళ్ళు నాకంటే పొట్టిదే కానీ 5 నుంచి కొంచెం దించమా, అన్ని డబ్బులు మనం పెట్టలేము, వాళ్ళు అట్నే చదువుతులే, కానీ మన వల్ల కావైంది. ఓడ కడుతున్నారు కానీ చాలా మంది వాళ్ళకి నచ్చినట్టు కట్టుకుంటారు. జీవితాలని వాక్యానుసారంగా దేవుడు తన దాసులకి ఏదైతే బోధించాడో, ఏ ప్రకటన, ఏ ప్రత్యక్షత అయితే వాళ్ళకి ఇచ్చాడో దాని ప్రకారంగా మీ జీవితాలు కట్టబడితే రేపు మీ జీవితాలు నిలబడతాయి. ఆ ప్రత్యక్షత లేని వాళ్ళు తగ్గించి కట్టుకున్నారు అనుకోండి. ఇప్పుడు చూడండి, నాకెళ్ళి ఈ సంగతి చూడండి, మీకు ఈ సీన్ చెబుతా. నీ అంత ఎత్తులో కట్టుకున్నావు, ఇప్పుడు ఏనుగుని పిలిచిండి దేవుడు. ఏనుగు రమ్మ ఫ్యామిలీతోనే అంటే వాళ్ళ ఆడవాళ్ళతో అది వచ్చింది. ఆడవాళ్ళను పిల్లలు లేరులే, జాకోబా వచ్చావు నువ్వు, నీ కొంత అర్థమైంది నాకు. ఏనండి, భార్యాభర్త ఇద్దరు కలిసి వచ్చింది. నిజంగా మీరు చెప్పండి, మీరు అనుకున్న కొలతలతో గనక ఓడ కట్టుకొని ఉంటే ఓడ ముక్కలు ముక్కలు చెక్కలు చెక్కలు అనండి. ఓడ ముక్కలు ముక్కలు.
మీరందరూ ఎడ చూస్తున్నారంటే అయ్యగారు ఎన్నిసార్లు అయింది అయ్యగారు నా వాడట, ఇంకా కట్టుకోవడం చేత కాక ఇంకెందుకులే చర్చికి పోకపోతే ఇంకా రోగాలు ఎక్కువైతే ఏమని చెప్పి మరి దేవుడు అబద్ధం ఆడాడు, దేవుడు చెప్పిన మాట మీద నిలబడేవాడు కాడు. ఆగు ప్రభువా యెహోవా, నీవు సెలవిచ్చిన మాట ఏమిటి? ఓడని నా కొరకే కట్టుమని చెప్పిన నీవే ఇప్పుడు నోరు తెరిచి ఇంత బండబద్ధం ఆడుచుండావి. నీకోసం కట్టుకోమని చెప్పి ఇప్పుడు ఊరిలో ఉన్న జంతువులన్నిటినీ నా గుడిలోకి నెడుతున్నావు, నేను ఏ మూలకి పోయి చావాలి అని నోవహు అన్నాడా? నీకు అర్థమయ్యే మాట చెబుతా చూడండి. ఓడ నీ కోసమే కట్టుకోవాలా, మందిరం నీ కోసమే, పరిచయం నీ కోసమే. ఇక్కడ ఏదైనా కొరత కనిపించిందంటే ఒక సాప లేదంటే సాప కొనుక్కరావాలి, ఎందుకంటే మందిరం మన కోసమే. ఇప్పుడు సాప నా కోసమే తెచ్చిన, నేనే తెచ్చినా అని చెప్పి ఎవరైనా కూర్చుంటే సాప గుంజుకోకూడదు. ఆ సాప మీద ఏనుగు కూర్చుంటే ఏనుగు కూర్చోని ఇవ్వాలి, నువ్వు కింద కూర్చోవాలి. నువ్వు అట్లా కాదు కదా, గుంజుకోవటం చుట్టుకోవటం. తెచ్చిన ఫ్యాను నాదే, ఎలిగిచ్చిన లైట్ నాదే, అన్నీ నీయే అంటివి. ఆడ బీక్కొని పోరాదు, నాకు దరిద్రం మీద ఒక పూటకి. ఓడ నీకోసమే కట్టుకో, నీకోసమే కట్టుకున్నాను గనక నాకు నచ్చినట్టుగానే ఇక్కడ ఉంటాను, ఇంకెవరు ఇక్కడ ఉండకూడదు అనే భావన సంఘంలో కనపడకూడదు. నీకోసమే కట్టాలి. ఆ కట్టబడిన ఓడ నీకోసమే కట్టిన దానిలోనికి కుక్కలు, ప్రతి జాతి జంతువులు ఆ ఓడలోనికి రావాలి. బైబిల్లో రాయబడిన మాట, ఈ మందిరం సమస్త జనులకు ప్రార్థనా మందిరం. ఇది మందిరమే, దేవుని మందిరమే, కానీ వేరొకటి. ఈ దేవుని మందిరమును గురించిన ప్రత్యక్షత దేవుడి పిల్లలకి కలిగినప్పుడు నీ కోసమే కట్టుకున్నాడు చెయ్యాలి, కానీ ఇక్కడ నాదే అన్న పెత్తనాన్ని చలాయించాలన్న మనసు సంఘములో ఉన్న విశ్వాసులలో కనపడకూడదు. నేను కనపడాలన్నా, పెత్తనం చలాయించబడాలా, నేను తెచ్చింది కాబట్టి, నేను చేసింది కాబట్టి. ఒక సంఘానికి పోతే ఆయన దగ్గర నుండి ముక్కలు అయిపోతాడు. తొనకలు చూసుకో, అన్నకి 4 ముక్కలు ఏమంటాడు, నా ఒక 2 ఏమంటాడు, ఒకటే వీడికి పుడిచిపోయేమంటాడు. ఏంది ఇది? నేను తినేటప్పుడు నా దగ్గరకు వచ్చాడు, అయ్యగారికి మొత్తం ఏమంటాడు. నేనన్నా ఎందుకు, నేను వేసుకోండి బకెట్లోనే కలుపుకొని తింటా. ఇదిగా నేను అన్నం తినడానికి వచ్చినా చేతపడి చేసేవాడిని. ఎముకలిది, కాలుది మొత్తం విసుక్కు, మొత్తం మొత్తం కుక్కని ఉన్నాయా నీ లాగమంటాడే. నేనన్నా ఏందయ్యా మొత్తం మీరే చేస్తున్నారు, అయ్యగారికి మీరు మంచి సపోర్టా అని అంటే, అవును కదా పాస్టర్ గారు, చికెన్ మనమే ఆర్డర్ అంటున్నా. నేనన్నా నువ్వు అటు నిలబడి అందరికి చెప్తున్నా చూడు, తెచ్చినందుకు ఆశీర్వాదం ఎప్పుడూ పోయింది, అది కర్ణాటక ఉండి రేపు ఈరోజు కాకపోతే రేపటికే నువ్వు మహారాష్ట్ర పోతావు. తెచ్చింది దేనికి కొరగాకుండా అయిపోయింది. చిన్న కట్టింది నీకోసమైనా, నువ్వు కనపడకుండా కట్టబడాలి. హల్లెలూయా. బిగ్గరగా చెప్పండి. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఓడని దేవుడు చెప్పినట్లుగానే కట్టుకున్నాడు, దేవుని చిత్తానుసారంగా కట్టుకున్నాడు, దేవుని కొలతల ప్రకారంగా కట్టుకున్నాడు, దేవుడు చూపించిన చెక్కతో కట్టాడు, నీకోసమే కట్టమన్నాడు, అంతే కట్టుకున్నాడు. చివరికి అన్ని జంతువులను ఓడలోనికి తీసుకొని వచ్చిన అసహనానికి గురి కాకుండా అన్నిటినీ చేర్చుకున్నాడు. ఇప్పుడు ఒక మాట చెబుతా, ఓడ బయట ఎలక పిల్లి 2 కొట్టుకొని చచ్చినాయి. బయట ఫైటింగ్, లోపల మీటింగ్, విభేదాలన్నీ బయటే. మొన్న ఈ మధ్య ఒక